ఫ్రెండ్స్ ఈరోజు చీరాల ఫ్రూట్ మార్కెట్ అయితే వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 5-7 వరకు అయితే ఈ మార్కెట్ అయితే ఉండిద్ది. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సిందే. నేనైతే అతి కష్టం మీద వెళ్ళాను. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగడం అనేది చాలా కష్టం. ఫ్రూట్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. లేదు మన సబ్స్క్రైబర్స్ అసలు ఫ్రూట్ మార్కెట్ ఎలా ఉండిద్ది చీరాలో చూపిద్దామని వెళ్ళాను. సో నేను వెళ్ళేటప్పటికైతే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం అరటిపళ్ళు అయితే పేర్చారు రోడ్డు మీదే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గ్రీన్గా పచ్చగా. గెల వచ్చి 1600 రూపాయలంట. లేదంటే విడిగా బాక్స్లో అయితే 500 రూపీస్ అంటున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్ని. బేరీ ఫ్రూట్స్ అయితే బాక్స్ వచ్చి 500 అంట. ఆల్బక్రా పళ్ళు భలే ఉంటాయి. ఈ పళ్ళు అయితే ఇవైతే 500 అంటున్నారు. ఏది అడిగినా 500 అన్ని. వీళ్ళైతే అట్లా పెట్టుకున్నారేమో. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా మనమైతే అడిగి తీసుకోవచ్చు. ఫుల్ క్రౌడ్ ఉంది మార్కెట్ అయితే. వీళ్ళ దగ్గర అవకాడో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, లీచీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూడటం ఈ లీచీ ఫ్రూట్స్. ఈ గ్రేప్స్ వెరైటీగా ఉన్నాయి. నేను అసలుకి ఇంతవరకు చూడలేదు. ఈ గ్రేప్స్ హైబ్రిడ్ గ్రేప్స్ అనుకుంటా. కర్బూజా అయితే కేజీ లెక్కిస్తున్నారు. కేజీ 20 రూపీస్ అని, లేదా 25 అట్లా. మనమైతే అడిగి తీసుకోవటమే. తట్లో అయితే వాళ్ళ కష్టం అయితే చూడలేకపోయాను. నిజంగా ఇంత కష్టపడతారా మన ఇంటికి ఫ్రూట్స్ తీసుకురావటాకని. వాళ్ళు అక్కడ కష్టపడి గొడవపడి ఫ్రూట్స్ అన్ని గ్యాదర్ చేసి మన ఇంటింటికి తెచ్చి అమ్ముతారు. మనమేమో 100 రూపాయలకి 12 కాయలు ఇస్తారా, 6 కాయలు ఇస్తారా అని అడుగుతాము. కానీ ఆ రేటుకి కూడా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ కష్టం ఇక్కడికి వచ్చి చూస్తేనే నాకు అర్థమైంది. యాపిల్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి. బాక్స్ వచ్చి 400, 4500 అలా ఆ రేంజ్ లో చెప్తున్నారు. 4000 అని అట్లా. కానీ దాంట్లో 140 కాయలు ఉండొచ్చు, 150 కాయలు ఉండొచ్చు, 180 కూడా ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళైతే చెప్పట్లేదు. మనమైతే చూసి తీసుకోవటమే. ఈ గంపలు అయితే మామిడి పళ్ళు గంప అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ బత్తాకాయలు అతను మాత్రం తెలిసిన అతని కన్నా తెలియనోడు నయం అంటారు చూసారా. ఇతను తెలిసిన అతనైనా నాకైతే తగ్గట్లేదు. బస్తా వచ్చి 950 చెప్తున్నారు. దాంట్లో 140 లేదంటే 150 కాయలు ఉంటాయంట. గ్రీన్ యాపిల్ చాలా ఫ్రెష్ భలే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చుట్టాం మన చీరాల్లో గ్రీన్ యాపిల్స్ కూడా ఉంటాయా అని. నేరేడుపల్లి భలే ఉన్న హైబ్రిడ్. ఇది తింటే కడుపులోకి ఏదైనా ఉన్నా పోయిద్ది అంటారు మన పెద్దలు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నాకైతే చాలా బాగా ఇష్టం నేరేడుపల్లి అయితే. మొక్కజొన్న కండ్లు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. బస్తా వచ్చి 500 అంట. మొత్తం 50 కండ్లు అయితే ఉంటాయంట లోపల. సో అప్పుడు ఒక్కొక్కటి 10 రూపాయలు అయితే పడుతుంది. ఎవరైనా మొక్కజొన్న కండ్లు ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మొక్కజొన్న కండ్లు అయితే. నాకు ఇష్టంగా నచ్చింది ఏంటంటే దానిమ్మ పళ్ళు. బాక్స్ వచ్చి 1600 చెప్తున్నారు. 60 కాయలు ఉంటాయంట. ఇంకో బాక్స్ వచ్చి ఇది 2000 చెప్తున్నారు. సేమ్ దాంట్లో కూడా అంతే ఉంటాయి, కానీ కొంచెం సైడ్ డిఫరెన్స్ ఉంది. మరి ఎందుకు ఆ రేట్ వస్తుందో తెలియదు. మార్కెట్ మాత్రం ఫుల్ క్రౌడ్. ఎక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. ఇదంతా మొత్తం ఆటోలు, వీళ్ళంతా రిక్షాలు. మామిడి పళ్ళు అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే అన్ని చూడటం సరిపోయింది, కానీ ఏది కొనాలో అర్థం కావట్లేదు. అట్లా అనిపించింది. అసలు ఏంది కొందామని నాకు అసలు అర్థం కాల. అలా ఉందన్నమాట మార్కెట్ అయితే. ఫుల్ బిజీ క్రౌడ్ గా ఉంది. సో నేనైతే బత్తాకాయ కొందామని వెళ్ళాను, కానీ అసలు రేట్ మనోడు తగ్గట్లేదు. నేనైతే ఇంకేం కొనలేకపోయాను. మొత్తం వీడియో షూట్ అయితే తీసుకున్నాను. అసలు రేట్ ఎంత ఉన్న అన్ని ఫ్రూట్స్ అయితే ఎంక్వైరీ చేశాను అనమాట. ఈ పైనాపిల్ అయితే కేజీ లెక్కిస్తున్నారు. 100కి వచ్చి 6 కాయలు అని అట్లా ఇస్తున్నారు అనమాట. పప్పాయస్కాయ కూడా అంతే, కేజీ లెక్క ఇస్తారు. మొత్తం హైదరాబాద్ స్టైల్ వచ్చేసింది చీరాలు కూడా. చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ బాగుందండి మార్కెట్. నిజంగా మన వాళ్ళు చీరాల వాళ్ళు ఎవరైనా ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ అయితే వెళ్లాల్సిందే. ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఫంక్షన్స్ కావాలన్నా, ఎక్కువ సైజు లేదన్నా అరటిపళ్ళకి అయితే మార్నింగ్ బెస్ట్ అనమాట. మనం విడిగా వెళ్తే వాళ్ళైతే రేట్ అయితే ఎక్కువ చెప్తారు. ఉలవపాడు మామిడికాయలు అయితే అసలు నాకైతే దొరకలేదు. అసలు నేనైతే అసలుకి మొత్తం ఎతికాను ఉలవపాడు మామిడికాయలు ఉన్నాయని. నాకైతే అయితే ఉన్న మామిడికాయలు ఉలవపాడులాగా కనిపించలేదు. ఏం చేస్తాం, డిసప్పాయింట్ అయ్యాను. ఇదండి ఫైనల్ గా చీరాల మార్కెట్. ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలంటే ఖచ్చితంగా ఉదయాన్నే వెళ్ళండి. మంచి ఫ్రూట్స్ కొనండి. మంచి ఫ్రూట్స్ తింటూ హెల్దీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా. కన్నీరై కురవాలా, మన చుట్టూ ఉండే లోకం తడిసేలా. ముస్తాబే చెదరాలా, నిన్ను చూడాలంటే అద్దం జడిసేనా.